మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటే. ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి? మన నిత్య జీవితంలో మనం బయటికి వెళ్ళినా, కూరగాయల షాప్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, మనం బస్ పేరు చదవకపోతే, మనం హైదరాబాద్కి వెళ్ళాలంటే హైదరాబాద్ చదవడం రాకపోతే మనం హైదరాబాద్కి వెళ్తామా? షాప్కి వెళ్ళి మనం 1000 రూపాయలు తీసుకుపోతాం, ఒక 500 సామాన్లు కొనాలి, మిగతా 500 రావాలనే మనకు మైండ్లో థాట్ రావాలంటే మనకి ఏం కావాలి? అంటే మనం అటువంటి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటే. ఇది ఒకటే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని మార్చాలన్నా, మన ఇంటి పక్కన వచ్చి ఒక పర్సన్ వాళ్ళ అమ్మని కొడుతున్నాడు, మీరు చదువుకో, 10th క్లాస్ 9th క్లాస్ కదా, మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కదా, మీరు పోయి కొంచెం అతను తాగింది దిగిన తర్వాత చెప్పాలి, అలా కొట్టకూడదు, నేను కనిపించింది అమ్మని అని చెప్పి, తర్వాత మీ వేలో మీ ఇంటి పక్కన అబ్బాయి కాబట్టి అలా కొట్టద్దని అని చెప్పి కొన్ని వర్డ్స్ మీరు యూజ్ చేయాలి. ఓకేనా? ఇంకొకటి, బాల కార్మిక వ్యవస్థ. ఇక్కడ ఫోటోస్ ఎందుకు తీసుకొచ్చానంటే, ఫోటోస్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఫోటోస్ తీసుకొచ్చాను. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేస్తుంది, పని చేస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తుంది, బోర్డులో ఉంటుంది, పని చేస్తుంది. తర్వాత ఇక్కడ వైట్ ఛాయ్ వేసుకొని కూర్చుంది. ఓకేనా? ఆమె ఏంటంటే బాల వివాహం చేసుకుంది చిన్నప్పుడే, వాళ్ళ హస్బెండ్ చనిపోవడం వల్ల చిన్న ఏజ్లోనే. భర్త చనిపోయిన తర్వాత వైట్ డ్రెస్ చేస్తారు కదా, చూడండి ఎంత చిన్న ఏజ్లోనే అమ్మాయిలు అయిందో. చూడండి, కనబడుతుంది అందరు పిక్చర్. బాల వివాహం అంటే ఏంటంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలలోపు పెళ్లి చేస్తే వాళ్ళని బాల వివాహం అంటారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలి. అబ్బాయిలకైతే 21 ఇయర్స్, అమ్మాయిలకైతే 18 సంవత్సరాలు. ఓకేనా? అమ్మాయిలకైతే ఎన్ని సంవత్సరాలు? 18. గట్టిగా 18. అబ్బాయిలకైతే 21. ఒకవేళ అలా పెళ్లి చేస్తే ఏం జరుగుతుంది? కేస్. అంతేనా? అమ్మాయిలు ఎవరు మాట్లాడరు, అన్ని స్కూళ్ళలో అమ్మాయిలు మాట్లాడుతున్నారు, అమ్మాయిలు ఎవరు మాట్లాడలేదు. బాల వివాహం చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి అమ్మ, ఎవరైనా తట్టుకోలేరు. పెళ్లి చేయడం వల్ల సంతాన ఉత్పత్తికి అమ్మాయి శరీరం రెడీగా ఉండదు కాబట్టి, ఒకవేళ డెలివరీ అయితే గర్భాశయం సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. డెలివరీ అయినా కూడా పుట్టబోయే పిల్లలు కూడా చనిపోతారు. అమ్మాయి ఎందుకు చనిపోతున్నారు? మన తెలంగాణలో రీసెంట్గా రక్తహీనతో చనిపోతున్న మరణాలు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మేము స్కోప్ అనే స్వచ్ఛంద సంస్థ ఏం చేశామంటే, బాల వివాహాల గురించి, చైల్డ్ లేబర్ గురించి అవగాహన కల్పించడానికి జనగాం డిస్ట్రిక్ట్కి ఎంచుకున్నాం. నేను గన్పూర్ డివిజన్ నుంచి వర్క్ చేస్తున్నాను. నా పేరు స్వాతి, నేను కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. బాల వివాహం చేయడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు చెప్పండి కదా, మీరు చెప్పండి, ఏమని మిమ్మల్ని చెప్పండి అమ్మా. బాల వివాహం చేయడం వల్ల ఏ ప్రాబ్లం? ఇప్పుడు చెప్పండి, రక్తహీనత అనే ప్రాబ్లం వస్తుందని. ఒకవేళ అమ్మాయి 18 సంవత్సరాలు పెళ్లి చేసుకుంది, భర్త మధ్యలోనే చనిపోతాడు, తను మిగతా 60 సంవత్సరాల జీవితం వృధానే కదా, అవునా కాదా? కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు పెళ్లి చేస్తా ఉన్నారా, వద్దున్నారా, నేను చదువుకుంటా, ఖచ్చితంగా చదువుకుంటా, నాకు పెళ్లి వద్దని చెప్పాలి. ఒకవేళ పెళ్లి చేస్తా అంటే మీరు వచ్చి సైలెంట్గా వచ్చి ఫ్రెండ్స్ ఒకసారి ఇన్ఫర్మేషన్ వేయాలి, ఈసారి చూసుకుంటారు మొత్తం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఈ ఏజ్ అనేది గోల్డెన్ ఏజ్. ఈ ఏజ్ తప్పితే మళ్ళీ ఎప్పుడు మన లైఫ్లో రాదు. 9th క్లాస్ లైఫ్ అనేది గోల్డెన్ లైఫ్. తర్వాత ఇంటర్ లైఫ్ అయినా, డిగ్రీ లైఫ్ అయినా అంతా ఏమంటారు, ఆర్టిఫిషియల్ లైఫే. ఈ ఫ్రెండ్షిప్ కూడా ఇప్పుడే బాగుంటుంది. చదువుకోవాలన్నా కూడా ఈ ఏజ్లోనే. తర్వాత ఇప్పుడు నాకు చదువు ఇష్టం లేదు, నేను చదువుకోవాలి అనుకున్నాను, వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి, అవి కూడా నేర్చుకోవచ్చు. ఇలాంటివి ఉంటాయి కదా. మీలో ఎవరెవరు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కోర్సులు కావాలనుకుంటున్నారు? ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ చెప్పండి. శ్రీమాన్ యాండ శ్రీమాన్ నక్కలు యాండ శ్రీమాన్ అంటే మీరు ఒక గోల్ని సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని చేరుకోవడానికి ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ అవగాహన ఉండాలి, అది కూడా మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఏ సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి? వెరీ గుడ్. ఇంజనీర్ కావాలంటే వెరీ గుడ్. తర్వాత సాఫ్ట్వేర్ కావాలంటే మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్ కూడా చిన్నగా మీరు సండే కంప్యూటర్ క్లాసెస్ కూడా వెళ్ళాలి. ఓకేనా? మీకు అర్థమైంది కదా, చదువు గురించి, చదువుకి ఇంపార్టెన్స్ గురించి అర్థమైంది కదా. బాల వివాహం చేయడం వల్ల మెయిన్ ఆడపిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. భర్త మధ్యలో జరుగుతుంది, తన జీవితం మొత్తం
ఆగమైపోతుంది. అంతేనా? బాల వివాహం అంటే అమ్మాయిలకి కాదు, మీకు కూడా చెప్తాను. మీ చెల్లెళ్ళు అక్కలు ఉంటారు కదా, మీ నాన్న పెళ్లి చేస్తున్నా కూడా వద్దని చెప్పాలి, గట్టిగా వాదించాలి. ఒకవేళ చేస్తే మీరు మెల్లగా అంగన్వాడీ టీచర్కి కానీ టీచర్స్కి ఒకవేళ ఎక్కడైనా బాల వివాహం జరుగుతుందంటే ఏ నెంబర్కి ఫోన్ చేయాలంటే 10th క్లాస్, 9th క్లాస్, 8th లాగా 8th క్లాస్ లాగా 10 9 8 చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. ఎక్కడైనా బాల వివాహం జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ రాగానే, అంటే పెళ్లి ఏమంటారు ఎంగేజ్మెంట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ రాగానే 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ లాగా 10 9 8 చెప్పండి. ఆకలి అవుతుంది కావచ్చు, ఇక్కడ ఆయన తంబే చిల్డ్రన్ ఉంది కదా 1098 మేడం, మీ నయాబ్ చిల్డ్రన్ లెస్ అనే ఉంది. అవును మేడం, 8th క్లాస్. రోమేష్ వాళ్ళు हमरा वीडियो कर रहा हूँ यात्रा बजा मैं वीडियोग्राफर हूँ. పోలీస్ శాఖ నెంబర్ చెప్పండి. 100 ఓకేనా? చైల్డ్ లైన్ నెంబర్ ఏమో 10 9 8 ఓకే. నేను మీకోసం ఒక ప్రతిజ్ఞ చేపిస్తాను, అదేంటని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకేనా? రెడీయా? ఎవరైనా ఒకసారి ప్రతిజ్ఞ చేయండి. జనగణ